సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా 2025-26 వార్షిక బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం రూపొందించింది. 15% ఆర్థిక వృద్ధిని నిర్దేశించి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరిగేలా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండనున్నాయి. అయితే బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ వార్షిక బడ్జెట్ 2025-26 సుమారు 3 లక్షల కోట్ల నుంచి 3 లక్షల 20 కోట్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. 15% ఆర్థిక వృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ అభివృద్ధిని బ్యాలెన్స్ చేయడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు వడ్డీలు చెల్లించడానికి కూడా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉండనున్నాయి. కూటమి సర్కార్కు ప్రాధాన్యత కార్యక్రమాలైన సూపర్ 6 పథకాలైన దీపంటూ పథకంతో పాటు పలు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపులు జరగనున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను 3 విడతలుగా 20,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ చేసే కార్యక్రమానికి నిధులు మంజూరు చేయనున్నారు. వీటితో పాటు అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని బడ్జెట్లో చూపనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించే పరిహారం 20,000 చొప్పున చెల్లించడంతో పాటు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం, లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందించే కార్యక్రమంపై బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమానికి ఈ బడ్జెట్లో చోటు లభించనుండగా మహిళలకు నెలకు 1,500 ఇచ్చే కార్యక్రమం పైన బడ్జెట్ సమయంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సామాజిక భద్రతా పెన్షన్ కోసం ఏడాదికి 33,000 కోట్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, జలవనరులు, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం ఈసారి బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు ఉండనున్నాయి. తాజాగా ఈ ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. వీటికి తోడు ఈసారి బడ్జెట్లో తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఇవ్వనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఈ బడ్జెట్లో చోటు లభించనుంది. ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ రాబడుల రూపంలో కేంద్రం పన్నుల్లో వాటా, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా బడ్జెట్ ను విడిగా ప్రతిపాదించనున్నారు. ముందుగా అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు ఛాంబర్లో మంత్రిమండలి సమావేశమై లాంఛనంగా బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. అనంతరం శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో బడ్జెట్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. అధికారంలోకి వచ్చాక పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్యాలను క్లియర్ గా వివరించనుంది.